హాయ్ అండి. నా స్టైల్‌లో టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి ఎలా చేస్తానో చూసేయండి. దీనికి కావాల్సింది టమాటాలు ఫస్టు. నేను టమాటాలు ఒక 1/4 కేజీ పైన ఇంకొక 2 కాయలు ఎగస్ట్రా ఉన్నాయి. ఇంక ఈ కాయలు బాగా కడిగేసి, తడుగు లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి టమాటాలు. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూసేయండి. ఇంకా చింతపండు, కారము, ఉప్పు, నూనె, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, తెల్లగడ్డపాయలు ఇవైతే తీసుకోవాలి. ఇవి పొడికి వేయించుకొని పొడిగొట్టుకోవాలి ఇది. ఇంకా తిరగమాతకైతే మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇవి తిరగమాతకి. అలాగే ఇంగు కూడా, ఇంగు పచ్చడికి కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడైతే ఒక బాండలు పెట్టేసుకొని పెనం హీట్ ఎక్కినాక ఆవాలు, మెంతులు, జీలకర్ర బాగా స్లో మంటలో దోరగా వేయించుకోవాలి. ఎంత స్లోగా వేయించుకున్నామంటే అంత మంచి స్మెల్ వస్తుంది. మంట ఎక్కువగా పెట్టేశారంటే మాడిపోతాయి, మాడు వాసన వస్తాయి. అది సన్న సెగంలో వేయించినారంటే మంచి స్మెల్ వస్తుంది. చూసారా, ఇలా గోల్డ్ కలర్ వచ్చినట్టుగా వేయించుకోవాలి. ఇప్పుడైతే బాగా చిటపట్లాడుతూ ఉన్నాయి కదా, ఇవి అప్పుడు మనం ఒక కప్పులోకి అయితే తీసేసుకోవాలి. నేను ఈ పచ్చడికైతే కొలతలు ఏమీ లేకుండా మితంగా ఏస్తున్నాను. మీకు తెలుస్తుంది గదా, ఎంతకి ఎంత కావాలనేది. నేను అలాగే ఏసేసాను. ఇప్పుడైతే ఒక కప్‌లోకి తీసేసుకున్నాను. ఇంకా టమాటాలైతే కట్ చేస్తున్నాను. నేను తీసుకున్న టమాటాలు ట్రేలో ఉండే టమాటా ఒకేలాగుంది. అందుకే తేడా పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడైతే మొదలు తీసేసి ఒక టమాటాని 4, 4గా కట్ చేసేసుకోవాలి. పెద్ద ముక్కలున్నా కూడా పర్వాలేదు. బాగా టమాటాలు కడిగేసి తడి లేకుండా తుడుచుకోవాలి. అలాగే టమాటాలు మెత్త మెత్తగా ఉండేవి కూడా తీసుకోకూడదు. కొంచెం గట్టిగా ఉండేటట్టుగా తీసుకోవాలి. అప్పుడే పచ్చడి చెడిపోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడైతే నేను అన్ని టమాటాలు ఇలాగే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే అదే బాండెట్‌లో కొంచెంగా ఆయిల్ పోసేసేసి, ఆయిల్ హీట్ ఎక్కినాక కట్ చేసుకున్న టమాటాలంతా ఏసేస్తున్నాను. ఈ టమాటాలంతా ఏసినాక బాగా గుజ్జుగా రావాలి. వాటర్ పోయకుండా ఆ వాటర్‌లోనే ఉడికేటట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు గెంటి తీసుకొని కలుపుకోవాలి. టమాటాలు బాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా ఉండాలి టమాటాలు. ఇలా కలిపేసుకోవాలి బాగా మెత్తగా ఉండాలి. నేనైతే దీంట్లో పసుపయితే యాడ్ చేయటం లేదు. కొంతమంది పసుపు కూడా యాడ్ చేస్తారు. ఇంక మూత పెట్టేసుకొని బాగా మగ్గేటట్టుగా చూసుకోవాలి. మధ్య మధ్యలో టమాటాలను కలుపుకుంటా బాగా నుజ్జుగా చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉండేయి స్పూన్‌తో ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. నేను మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేసాను. ఇప్పుడు వేయించుకున్నయి ఆవాలు, మెంతులు, జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ అయితే చేసేసుకోవాలి. చూసారా ఎంత ఫైన్‌గా అయిపోయిందో! ఇలా మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల టమాటాలు కూడా మగ్గిపోయినాయి. చూసారా ఎంత మెత్తగా ఉందో! ఇంకా ఏదైనా మగ్గనియి అయితే గెంటితో ఒత్తుకుంటూ నలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే చింతపండు అయితే ఏసుకోవాలి. చింతపండులో గింజలు, నారులు ఏమీ లేకుండా చూసుకొని చింతపండు కూడా ఏసేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా ఏసేసుకోవాలి. దీంట్లోకైతే రాయల ఉప్పే వాడండి. ఎప్పుడైనా ఊరగాయలకి రాయల ఉప్పుతోనే చేసుకోవాలి. సాల్ట్‌గా ఏయకూడదు. రాయల ఉప్పేస్తే నిల్వ పచ్చడి ఎన్ని రోజులైనా ఉంటుంది. అదే సాల్ట్ ఏస్తే అంతగా ఇది ఉండదు. రుచి కూడా రాదు. ఎప్పుడైనా రాయల ఉప్పు వాడడమే మంచిది. ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇంకా చింతపండు ఏసినాక ఇంకా బాగా మెత్తగా చేసుకోవాలి. ఇలాగా మెత్తగా అయిపోవాలి. వాటర్ అంతా కూడా ఇనికిపోవాలి. అప్పుడే చెడిపోకుండా ఉంటది. కొంచెం కూడా వాటర్ లేకుండా బాగా దగ్గరికి వచ్చేటట్టుగా ఉడికించుకోవాలి. చింతపండు ఏసినాక, ఉప్పు కూడా ఏసినాక, చింతపండు, ఉప్పు ఏసినాక వాటర్ ఎక్కువ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా కూడా ఇనికిపోయేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసాను. దీన్ని బాగా చల్లార్చుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. నేను దీంతో 1.5 కప్ అయితే పోస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా ఊరగాయకి. అలాగే తెల్లబాయలు కొంచెం లైట్‌గా దంచుతున్నాను. పాయలు పాయలుగా కూడా ఏసుకోవచ్చు. నేను కొంచెం ఫ్లేవర్ వస్తుందని ఊరినే లైట్‌గా దంచాను. దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. మనం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఏసేసుకోవాలి.
ఇవి వేసుకున్నాక పప్పులైతే వేస్తున్నాను. మినపప్పు, పచ్చెనపప్పు వేస్తున్నాను. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికే అవి అంతా ఏగిపోతాయి. ఇప్పుడు తెల్లగడ్డలు మనం దంచుకున్నాం కదా, అవి కూడా వేసేయాలి. ఈ వేడికే అదంతా కూడా బాగా ఫ్రై అయిపోతుంది. తెల్లగడ్డలు ఎక్కువ ఫ్రై అయితే అంతగా బాగుండదు, మాడు వాసన వచ్చినట్టుగా ఉంటుంది. ఇలాగే ఇంగువ ఎక్కువ వేసుకోండి. కరివేపాకు, గుప్పెడు కరివేపాకు కూడా వేసేసాను. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ కొంచెం చల్లారినాకే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో ఉంది కదా, మెంతుల పొడి, ఆవాల పొడి, జీలకర్ర పొడి, దాంట్లోనే మిరప్పొడి కూడా వేసేసుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్న టమాటా, చింతపండు, ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా, ఇది కూడా మిక్సీ జార్లోకి వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా కావాలన్నా పట్టుకోవచ్చు, కొంచెం బరకగా అయినా పట్టుకోవచ్చు. నేను మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా పట్టుకున్నాను. అక్కడక్కడ కొంచెం టమాటా కూడా తొక్కులుగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడే ఉప్పు కారం అంతా చూసేసుకోండి. నేనైతే చూశాను, కరెక్ట్గా ఉందని. ఇప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసేసాం కదా, దాంట్లోనే ఈ పచ్చడి అంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చడి అంతా చెయ్యి పెట్టకుండానే అంతా తీసి స్పూన్తోనే తీసి కలుపుకోవాలి. ఈ నూనెలోనే ఈ పచ్చడి అంతా కలిసిపోయే వరకు కలబెడతా ఉండాలి. నూనె చల్లంగా అయిపోయినాకే పచ్చడి రుబ్బుకుంది వేసుకోండి, వేడి మీద వేయకూడదు. ఇప్పుడు ఇలాగే కలుపుతూ ఉంటే పచ్చడిలోకి నూనె అంతా లాక్కుంటుంది. పచ్చడి బాగా కలుపుకోవాలి, ఈ నూనెలో కలిసిపోవాలి. కొంచెం నూనె పైకి తేలే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే నూనె పైకి అయితే వస్తుంది. బాగా కలుపుకోవాలి, కొంచెం టైం పడుతుంది. అలాగే కలుపుతూ ఉంటే నూనె అంతా పచ్చడిలోకి లాక్కుంటుంది. పచ్చళ్ళు ఎప్పుడైనా సరే ప్లాస్టిక్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ వేయకూడదు. ఇలా గ్లాస్ దాంట్లో వేసి పెట్టుకోండి. జాడీలో వేసుకున్నా మంచిది. నా కాడ చిన్న జాడీ లేవని నేను ఇలా కప్పులో అయితే వేస్తున్నాను. ఇలా కప్పులో వేసి తీసి పెట్టుకోండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇదే నా స్టైలు. నా స్టైల్ ఏందో తెలుసా? ఆంధ్ర స్టైల్. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.